మొట్టమొదటిగా వచ్చిన వారు ప్రభుత్వం ప్రమాణ స్వీకరించిన వారానికి గౌరవ విద్యాశాఖ మంత్రి గారు లోకేష్ గారు మనకు మొట్టమొదటి శాంక్షన్ చేసినారు. మీరు స్కూల్లో ఎట్టిస్తారో అదే చేస్తున్నారు. వారికి మన కళాశాల విద్యార్థుల తరఫున ధన్యవాదాలు. అందువల్ల నేను ఈ నెల నాది వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకున్నాను. మా కుటుంబ సభ్యులు లేకపోతే నేను ఆత్మహత్య చేసుకునేవాడిని. చాలా ఇబ్బంది పెట్టారు నన్ను. నిజంగా అసలుకి ఉద్యోగం బుద్ధి విరక్తి వెళ్ళిపోవాలనుకున్నాను. ఒక 10 నెలలుగా రాజీనామా చేస్తామని చెప్పి ప్రభుత్వానికి మొదలుపెట్టుకుంటే లాస్ట్ మంత్ వచ్చింది. ఇంకా 27 రోజులు నేను ఉండేది. ఎందుకంటే గత ప్రభుత్వంలో నన్ను చాలా ఇబ్బంది పెడితే ఎవరు కూడా నా యొక్క రెస్క్యూకి రాలేదు. నాకు సపోర్ట్ ఒక్కరు కూడా రాలేదు. చాలా ఇబ్బంది పడినాను మానసిక వేదనతో. కుటుంబ సభ్యులతో కలిసి చర్చించి ఇంకా ఈ ఉద్యోగం చాలు, ఇంక ఈ ఊరు నాకు చాలు అనుకున్నాను. నేను పొరపాటు పనిచేసి నగరికి పోవాల్సింది ఇక్కడికి వచ్చినాడు. మాది పక్కన కృష్ణాపురం విలేజ్, నాలాపురం మండలం కృష్ణాపురం ఊరు మాది. ఏదో పక్కన మండలం ఇప్పుడు వస్తే గతంలో నన్ను ఎంత ఇబ్బంది పెట్టారంటే కొట్టేదానికి వచ్చారు ఒక 50 మంది. ఇవంతా మనసులు పెట్టుకొని ఎందుకు ఇంకా ఉద్యోగం అనుకొని నేను పొరపాటు నగరికి గెలిచి 2 ఖాళీలు ఉన్నాను. నాకు పక్కన మన ఊరని చెప్పి వచ్చినాను మానసిక వేదంతో. ఈరోజు మీకు ఎందుకు తెలియజేస్తాను, మీకు ఎందుకు నా బాధ తెలియజేయాలని చెప్తున్నాను. ఈ 31 కాబట్టి కుటుంబ సభ్యులు అర్థం చేసుకున్నారు కాబట్టి వాళ్ళు చెప్పేసినారు ఇంక ఈ ఉద్యోగం వద్దు, ఇక్కడ పనిచేసే బదులు ఎక్కడ అడగని మా మనసులో వచ్చేసింది. నాకు గుడి ముందు తట్టబెట్టుకోవచ్చు ఇక్కడ పనిచేసే బదులు. గత ప్రభుత్వం నన్ను అంత ఇబ్బంది పెట్టినారు కాబట్టి తీవ్ర ఆవేదనతో నేను నా మానసిక సంఘర్షణ గురించి కుటుంబ సభ్యులతో చర్చించి డ్రాస్టిక్ డెసిషన్ తీసుకున్నాను. కాబట్టి ఇంకా రాబోయే తరంలో మేడం గారు సీనియర్ ఉంటారు, ఆమెను కూడా ఇబ్బంది పెట్టకుండా ఇక్కడ వాళ్ళు బాగా చూసుకుంటానికి కోరుతున్నాను.